స్పిరిచువాలిటీ, సైన్స్, ఫిలాసఫీ ఒక పవర్ఫుల్ కాంబో బుక్ గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఐ వాంట్ టు షేర్ సంథింగ్. యూజువల్లీ మనం ఒక బుక్ చదివాక దానిలో కొన్ని లెసన్స్ మాత్రమే మన లైఫ్ కి ఉపయోగపడతాయి. కానీ ఈ బుక్ ఎవ్రీ పేజ్ స్ట్రైక్స్ లైక్ ఎ లైట్నింగ్ అండ్ ఎకోస్ లైక్ ఎ థండర్. పేజెస్ మారే కొద్దీ నీలో ఉన్న ప్రపంచం కూడా మారుతుంది. ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ రిలవెంట్ గా ఉంటుంది. చాలా ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది. ఇంకా మీలో చాలా ప్రశ్నలు తలెత్తుతాయి కూడా. అందుకే ఈ వీడియో కొంచెం లెందీ అయినా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేసినా పర్లేదు, కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ పర్సనల్ గా ఈ బుక్ ని చదవడానికి ట్రై చేయండి. ఈ ఒక్క వీడియోలో నేను ఎంత వరకు ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయగలను, ఈ బుక్ చదువుతున్నప్పుడు ఎలా అయితే నా ఎక్స్పీరియన్స్ తో చూడగలుగుతానో అలాగే మీరు చదివితే మీ లైఫ్ ఎక్స్పీరియన్స్ తో కనిపిస్తుంది. అందుకే మీరు పర్సనల్ గా చదవండి. అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చదవండి. మీ లైఫ్ థాట్స్, మీ హార్ట్ అండ్ సోల్ తో కంబైన్ చేసి చదవటానికి ట్రై చేయండి. అప్పుడే దీనికి ఉన్న ఇంపాక్ట్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? నిజంగా నేనెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చాను? నేను ఎందుకు సఫర్ అవుతున్నాను? కొన్ని క్షణాలు సంతోషాన్ని ఇస్తుంటే మరి కొన్ని క్షణాలు ఎందుకు బాధ పెడుతున్నాయి? లైఫ్ ఎంత చిన్నదో తెలిసి కూడా మెంటల్లీ, ఎమోషనల్లీ, స్పిరిచువల్లీ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను? హూ యామ్ ఐ? అసలు నువ్వెవరు? ఈ ప్రశ్నకి సమాధానం దొరికితే నీ లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ కి ఒక్క క్షణంలో సొల్యూషన్ దొరుకుతుంది. హూ ఆర్ యూ? లెట్ మీ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. నీకిప్పుడు నేను 3 పిక్చర్స్ ని చూపిస్తాను. ఒకటి నీ 5-year-old పిక్చర్, ఇంకొకటి 15 and 20-year-old పిక్చర్స్. ఈ మూడింటిలో ఉన్నది ఎవరు అని నేను అడిగితే నీ సమాధానం ఏంటి? అసలు ఇది ఒక ప్రశ్న అని నీకు నవ్వొస్తుంది కదా? అఫ్ కోర్స్ అది నేనే అంటావు. కానీ నేను అది నువ్వు కాదు అంటాను. నువ్వు ఒప్పుకుంటావా? నేను కాదని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఇది నా 5-year-old పిక్చర్, ఇది 15లో, ఇది 20లో. నా గురించి నువ్వు చెప్తావా? నన్ను నేను రికాగ్నైజ్ చేయలేనా? ఈ 3 పిక్చర్స్ లో ఉన్నది నేనే అని నువ్వు నాతో వాదిస్తావు. బట్ స్టిల్ నువ్వు ఎంత వాదించినా నేను ఒక్కటే చెప్తాను, ఆ 3 పిక్చర్స్ లో ఉన్నది నువ్వు కాదు. నీ ఏజ్ మారింది, ఫేస్ మారింది, నీ ఫిజికల్ అపియరెన్స్ మారింది, నీ హైట్ మారింది. 5 years లో ఉన్న నీకు, 20 years లో ఉన్న నీకు ఈ రెండింటికి పోలికే లేదు. ఇన్ఫాక్ట్ నీ ఎంటైర్ బాడీ చేంజ్ అయిపోయింది. అయినా అది నేనే అని చెప్తున్నావు చూడు, అది నువ్వు. ఆ 3 పిక్చర్స్ లో ఉన్నది నేను అని రికాగ్నైజ్ చేసి చెప్తున్నావు చూడు, అది నువ్వు. నీ ఏజ్, హైట్, ఫేస్ మారినా కూడా నేనెవరో నాకు తెలీదా అని క్వశ్చన్ చేస్తున్నావు చూడు, అది నువ్వు. యు ఆర్ నాట్ ద వన్ ఇన్ ద పిక్చర్స్, యు ఆర్ ద వన్ హూ ఈస్ సీయింగ్ దోస్ పిక్చర్స్. ఆ పిక్చర్స్ లో ఉన్నది నువ్వు కాదు, ఆ పిక్చర్స్ ని ఎవరైతే చూస్తున్నారో అది నువ్వు. యు ఆర్ కాన్షియస్నెస్. You are not your thoughts, not your emotion, not your body, and not even your role or story. నీ శరీరాన్ని గమనించగలవు కానీ నువ్వు శరీరం కాదు. నీ ఆలోచనల్ని గమనించగలవు కానీ నువ్వు ఆలోచన కాదు. నీ భావాలను గమనించగలవు కానీ నువ్వు భావాలు కావు. నువ్వు అవేర్నెస్ అనే చైర్ పై కూర్చున్న ప్యూర్ కాన్షియస్నెస్. నీలో కూర్చొని ఈ ప్రపంచాన్ని గమనిస్తూ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. కానీ మనం స్టిల్ సఫర్ అవుతున్నాం. ఎందుకు? దానికి కారణం ఏంటి? ద 3 ring circus. సెన్సెస్, మైండ్, ఎమోషన్స్. ఈ 3 rings వల్లనే మనం ఈ బయట ప్రపంచాన్ని ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాటిని ఎంజాయ్ చేయడం బదులు మనం అటాచ్ అయిపోతున్నాం. వాటిని కంట్రోల్ చేయాలని పుష్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అప్పుడే అవి మనలో సఫరింగ్ కి సోర్స్ అవుతున్నాయి. ఈ 3 rings కలిసి నువ్వు ఎవరు అని కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తున్నాయి. కానీ ట్రూత్ చాలా సింపుల్. యు ఆర్ ద వన్ వాచింగ్ ఇట్ ఆల్ అన్టచ్డ్. ఇందులో ముందుగా సెన్సెస్ ని చూద్దాం. ఈ బయట ప్రపంచం నీలోకి ఎంటర్ అయ్యే మొదటి మార్గం నీ 5 senses. సైన్స్ ప్రకారం అవుటర్ వరల్డ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ తో ఉంటుంది. సో ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయాన్ని నేను చూస్తున్నాను అనుకుంటున్నాం, కానీ నీ సెన్సెస్ ద్వారా వస్తున్న ఇన్ఫర్మేషన్ ని మైండ్ ఎలా చూపిస్తుందో అదే నువ్వు చూస్తావు. క్లియర్ గా చెప్పాలంటే ఈ బయట ప్రపంచానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వే దాంతో అటాచ్ అవుతున్నావు. నీ సెన్సెస్ ద్వారా నీ మైండ్ ఏది చూపిస్తే అదే నీ ప్రపంచం అవుతుంది. ఇంకా బెటర్ గా అర్థం కావాలంటే ఒక్కసారి నీ లెఫ్ట్ సైడ్ చూడు. ఇప్పుడు నీ రైట్ సైడ్ ప్రపంచం అలానే ముందుకు వెళ్తుంది కదా, అలాగే ఇప్పుడు నీ రైట్ సైడ్ చూడు. లెఫ్ట్ సైడ్ సిచ్యువేషన్ అలానే కంటిన్యూ అవుతుంది. నువ్వు అటు చూడట్లేదు, దానికి అటాచ్ అవ్వట్లేదు. ఇన్ ద సేమ్ వే నీ కళ్ళ ముందు జరిగే దానికి నీకు కూడా సంబంధం లేదు. ఇక్కడ ఆథర్ ఏం చెప్తాడంటే ద వరల్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యూ.
అది ఎలా మూవ్ అవుతుందో అలానే కంటిన్యూ అవుతుంది. కానీ నువ్వు దాన్ని చూస్తున్నావు, అటాచ్ అవుతున్నావు, పర్సనల్ గా తీసుకుంటున్నావు. అప్పుడు రియాక్షన్ వస్తుంది. బయట ప్రపంచాన్ని లోపలికి పర్సనల్ గా తీసుకొని సఫర్ అవుతున్నావు. నీకున్న 2 కళ్ళతో నువ్వు ఎంత దూరం చూడగలవు? కొంచెం మాత్రమే కదా. ప్రపంచంలో ఈ క్షణం ఎన్నో జరుగుతున్నాయి. నువ్వు ఉన్నా జరుగుతాయి, లేకపోయినా జరుగుతాయి. వాటికి నీకు సంబంధం లేదు. కానీ నువ్వే వాటితో కనెక్ట్ అవుతున్నావు, రియాక్ట్ అవుతున్నావు, సఫర్ అవుతున్నావు. సైన్స్ ప్రకారం అప్రాక్సిమేట్లీ ఎర్త్ 4.54 బిలియన్ ఇయర్స్ ముందు ఫామ్ అయిందని చెప్తారు. నువ్వు తినే తిండి, పీల్చే గాలి, తాగే నీరు, ఆఖరికి అన్ని ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ పర్ఫెక్ట్ కాంబినేషన్ తో ఒక బాడీ అండ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వటానికి ఎన్నో బిలియన్ ఇయర్స్ పట్టింది. 4.54 బిలియన్ ఇయర్స్. కెన్ యూ ఇమాజిన్? అందులో నీ జీవితం అంతా కొన్ని సెకండ్స్, మిల్లీ సెకండ్స్. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ సెకండ్స్ ని సింపుల్ గా హేట్ చేస్తున్నావు, రిజెక్ట్ చేస్తున్నావు. అండ్ దెన్ యూ సింప్లీ సే ఐ డోంట్ లైక్ దిస్ లైఫ్. You are not realizing how rare and precious even this moment is. నిజానికి ఆ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ కి అట్రాక్ట్ అవుతుంది నువ్వు, అటాచ్ అవుతుంది నువ్వు, ఆఖరికి వాటిని కంట్రోల్ చేయడానికి ట్రై చేసి సఫర్ అవుతుంది నువ్వు. ఉదాహరణకి వర్షం పడుతుంది, ఒక్కోసారి నచ్చుతుంది, కానీ ఒక్కోసారి నచ్చలేదు అని కంప్లైంట్ చేస్తావు. కానీ ఎప్పుడైనా ఇలా ఆలోచించావా? అది న్యాచురల్ ప్రాసెస్. నువ్వు పుట్టక ముందు ఎన్నో ఏళ్ల క్రితం నుండి ఈ విషయం జరుగుతూనే ఉంది. ఈ యూనివర్స్ లో ఒక భాగం ఇప్పుడు నీకు ట్రబుల్ గా అనిపిస్తుంది. ఎందుకంటే యూనివర్స్ లో జరిగే ఏదో న్యాచురల్ ప్రాసెస్ ని నువ్వు పర్సనల్ గా కనెక్ట్ చేసుకున్నావు, సిచ్యువేషన్ కి టై చేసుకున్నావు, కాబట్టి సఫర్ అవుతున్నావు. నీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇప్పుడు ఈ క్షణం, నువ్వు వీడియో చూస్తున్న ఈ క్షణం, ఎక్కడో ఎవరికో ఆఖరి క్షణం. నిజం చెప్పు, దానికి నువ్వు ఫీల్ అవుతున్నావా? అది నిన్ను బాధిస్తుందా? లేదు. అసలు ఎక్కడో ఏదో జరుగుతుందన్న విషయం కూడా నీకు ఇప్పుడు తెలీదు. నీ కళ్ళ ఎదురుగా లేదా నీ సెన్సెస్ తో ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు, వాటిలో నువ్వు వేటినైతే పర్సనల్ గా తీసుకొని అటాచ్ అవుతున్నావో, క్లింగ్ అవుతున్నావో, వాటి వల్ల మాత్రమే నువ్వు సఫర్ అవుతావు. గుర్తుపెట్టుకో, నీ కళ్ళ ముందు వచ్చే ప్రతి క్షణం ఒక ఆపర్చునిటీ. యు గాట్ ద ఆపర్చునిటీ టు లివ్ అండ్ ఎక్స్పీరియన్స్ దిస్ వాస్ట్ యూనివర్స్ ఇన్ ఎ పాజిటివ్ వే అండ్ న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ వే. ఈ లైఫ్ ని ఎంజాయ్ చేయడం, ఆ క్షణాల్ని అబ్జర్వ్ చేయడం, అది నీకు దక్కిన కానుక. ప్రతి ఒక్కరు బయట ప్రపంచాన్ని చేంజ్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడే నా లైఫ్ స్మూత్ గా ఉంటుంది అనుకుంటారు. కానీ యూ షుడ్ చేంజ్ ఫ్రమ్ ఇన్సైడ్. ప్రపంచాన్ని మార్చటం కష్టం, కానీ నీలో ప్రపంచాన్ని మార్చి చూడు. లైఫ్ పై నీ ఎంటైర్ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. యూ షుడ్ చేంజ్ హౌ యూ సీ ద అవుట్ సైడ్ వరల్డ్ ఫ్రమ్ యువర్ ఇన్సైడ్. ఇక్కడే మనం థాట్స్ అనే కాన్సెప్ట్ గురించి మాట్లాడాలి. మీలో చాలా మందికి ఒకసారి ఈ క్వశ్చన్ వచ్చే ఉంటుంది, అసలు ఈ ఆలోచనలు ఎక్కడి నుండి వస్తాయి? చాలా ఆలోచనలు నీ ఎక్స్పీరియన్స్ నుండి వస్తాయి. నీ పాస్ట్ లో జరిగిన అనుభవాలు మైండ్ కలెక్ట్ చేసుకొని నువ్వు రియాక్ట్ అయిన వాటికి ప్యాటర్న్స్ గా క్రియేట్ చేసుకుంటుంది. వాటిని బేస్ చేసుకొని నీ ప్రిఫరెన్సెస్, ఫియర్ అండ్ డిజైర్ బట్టి థాట్స్ ని క్రియేట్ చేస్తుంది. అయితే నీలో 2 టైప్స్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. ఒకటి విల్ఫుల్ థాట్స్ అండ్ రెండవది ఆటోమేటిక్ థాట్స్. విల్ఫుల్ థాట్స్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ థాట్స్ ని నువ్వు ఇంటెన్షనల్ గా క్రియేట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకో, విల్ఫుల్ థాట్స్ అంటే నువ్వు క్రియేట్ చేయొచ్చు. అలానే ఈ థాట్స్ తో విజువలైజేషన్ ని కూడా నువ్వు క్రియేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నీ మైండ్ లో హలో అని చెప్పి చూడు. డిడ్ యూ హియర్ దట్? దట్ ఈస్ హౌ యూ క్యాన్ క్రియేట్ ఏ థాట్. అలాగే నీ మైండ్ లో ఒక బటర్ఫ్లై ని క్రియేట్ చేసి చూడు. ఎవ్రీథింగ్ డీటెయిల్ గా నీ ఫేవరెట్ కలర్ తో ఇమాజిన్ చేసుకో. సో ఇప్పుడు నీకు అర్థమయ్యే ఉంటుంది, నువ్వు థాట్ ని క్రియేట్ చేయగలవు, వాటిని నీకు నచ్చినట్టుగా విజువలైజ్ చేయగలవు కూడా. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్ థాట్స్. ఇవే నీ ఎక్స్పీరియన్స్ నుండి వచ్చే థాట్స్. ఒక్కో ఆలోచన నీ ఎంటైర్ లైఫ్ ఎక్స్పీరియన్స్, ఫియర్స్, ఇన్సెక్యూరిటీస్ ని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా వస్తాయి. అంటే ఉదాహరణకి, నీతో ఒక ఫేవరెట్ పర్సన్ మాట్లాడుతూ ఇంకో 3 minutes లో కాల్ చేస్తాను అని ఫోన్ పెట్టేశారు. ఆ 3 minutes నీ మైండ్ లో వచ్చే ఆలోచనలే ఆటోమేటిక్ థాట్స్. అంటే పాస్ట్ లో నీకు బాగా నచ్చిన వాళ్ళు ఒకసారి ఇలానే చేశారు, మళ్ళీ కాల్ చేస్తా అని చెప్పి చేయలేదు. తిరిగి నువ్వు అడిగితే అవును చెయ్యలేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని నీ మొహం మీద చెప్పారు. అక్కడి నుండి ఎవరు తర్వాత కాల్ చేస్తాను అని చెప్పినా కూడా ఇదే విషయం నీ మైండ్ లో ఆటోమేటిక్ గా ట్రిగ్గర్ అవుతుంది. వీరు తిరిగి కాల్ చేస్తారా, లేదా నేనంటే విసుగుతో కావాలనే అవాయిడ్ చేస్తున్నారా? 3 minutes రకరకాల ఆలోచనలు, మల్టిపుల్ ఆటోమేటిక్ థాట్స్ వస్తాయి. అయితే ఇక్కడ నీకు డౌట్ రావాలి, అసలు విల్ఫుల్ గా నేను థాట్స్ క్రియేట్ చేయకుండా మైండ్ ఆటోమేటిక్ గా ఎందుకు థాట్స్ ని క్రియేట్ చేస్తుంది?
ఎందుకంటే అది నిన్ను ప్రొటెక్ట్ చేయటానికే. ఎస్, మైండ్ నిన్ను ప్రొటెక్ట్ చేయటానికే నీలో ఆటోమేటిక్ థాట్స్ ని క్రియేట్ చేస్తుంది. ఆ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ని నువ్వు వదిలేస్తే పర్వాలేదు, బట్ రియాక్ట్ అయి మైండ్ లోని నువ్వు స్టోర్ చేసినప్పుడు అది ఒక అన్ఫినిష్డ్ మెంటల్ అండ్ ఎమోషనల్ ప్యాటర్న్ గా మారి నీ మైండ్ లో స్టోర్ అవుతుంది. అంటే నువ్వు దేన్నైనా రెసిస్ట్ చేయాలన్నా, క్లింగ్ అయినా, సప్రెస్ చేయాలని ట్రై చేసిన విషయాల్ని మైండ్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది నిరంతరం. అందుకే నీ పాస్ట్ గురించి పదే పదే ఆటోమేటిక్ గా థాట్స్ రూపంలో నీలో రన్ అవుతూ ఉంటాయి. నువ్వు హోల్డ్ చేసిన ప్రతి చిన్న బ్లాక్డ్ ఎనర్జీ బయటికి రావటానికే ట్రై చేస్తుంది. యువర్ మైండ్ ట్రై టు రిలీజ్ ద బ్లాక్డ్ ఎనర్జీ ఎవ్రీ సింగిల్ మిల్లీ సెకండ్. దట్ మీన్స్ జస్ట్ ఇమాజిన్, నీలో ఎన్ని బ్లాకేజెస్ ఉన్నాయి, ఎన్ని ఆటోమేటిక్ థాట్స్ కి నువ్వు కారణమై ఉంటావు. పాస్ట్ లో చాలా ఉంటాయి, పర్సనల్ గా తీసుకున్న ఉంటాయి, రోజు రోజుకి యాడ్ అవుతూనే ఉంటాయి. ఈ విధంగా చూస్తే నువ్వు ఒక థాట్స్ లూప్ ని క్రియేట్ చేసి చిక్కుకున్నావు. Tell me, how much energy are you wasting keeping all this garbage inside you? What are dreams? Next most interesting topic, dreams. డ్రీమ్స్ అసలు ఎక్కడి నుండి వస్తాయి, దేన్ని బేస్ చేసుకొని వస్తాయి, ఎప్పుడైనా ఆలోచించారా? ఖచ్చితంగా ఆలోచించే ఉంటారు. నీ ఎమోషన్స్ ని రిలీజ్ చేయడానికి ఆటోమేటిక్ థాట్స్ ఒక వే అయితే, ఇంకో వే ఈ డ్రీమ్స్. ఎస్, నీ మైండ్ డ్రీమ్స్ రూపంలో నీ ఎమోషన్స్ లేదా బ్లాక్డ్ ఎనర్జీని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది. ఉదాహరణకి ఒక కిడ్ కి బైసికల్ కావాలి, రియాలిటీలో జరగలేదు. అప్పుడు ఆ థాట్స్ ని అలానే హోల్డ్ చేసి ఉంచటంతో డ్రీమ్స్ లో తనకి బైసికల్ ఉన్నట్టు కలొస్తుంది. రియాలిటీలో నువ్వు చెయ్యలేక సప్రెస్ చేసుకున్న థాట్స్ నీ మైండ్ డ్రీమ్స్ లో చూపిస్తుంది. ఎవరి మీదో అరవాలి, క్వశ్చన్ చేయాలి, కానీ రియాలిటీలో నువ్వు చేయలేదు. రిపీటెడ్ గా అదే డ్రీమ్ వస్తుంది. ఫియర్ అవ్వచ్చు, డిజైర్ అవ్వచ్చు, ట్రామా ఏదైనా కావచ్చు. నీలో స్టక్ అయిన ఎనర్జీ నీ మైండ్ రిలీజ్ చేయటానికే ట్రై చేస్తూ ఉంటుంది. నువ్వు ఎంత ఎక్కువ పర్సనల్ గా తీసుకొని సఫర్ అవుతావో అంత ఎక్కువగా మైండ్ రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఈ ఎనర్జీ ఎంత ఎక్కువ ఉంటుందంటే మనం తట్టుకోలేక ఒక్కోసారి డ్రీమ్స్ మధ్యలో సడన్ గా లేచేస్తాం. నైట్ మేర్ లా చాలా డిస్టర్బ్డ్ స్టేట్ లా ఫీల్ అవుతాం. ఎందుకు? సో ఇప్పుడు చెప్పేది సరిగ్గా విను. ఒక్కోసారి నీలో ఎంత బ్లాకేజెస్ ఆర్ పెయిన్ ఉంటుందంటే వాటిని డ్రీమ్స్ లో కూడా నువ్వు చూడలేవు, తట్టుకోలేవు. నీ బ్రెయిన్ ఎంత మంచిదంటే ఆటోమేటిక్ గా దానంతట అదే ఆ డ్రీమ్ ని సింబలైజ్డ్ గా చేంజ్ చేస్తుంది. అంటే ఉదాహరణకి నువ్వు నీ వాళ్ళని పోగొట్టు ఉంటానేమో అన్న ఫియర్ నీలో బ్లాకేజ్ గా మారింది. ఇప్పుడు బ్రెయిన్ దాన్ని రిలీజ్ చేసే ప్రయత్నంలో డ్రీమ్ ని క్రియేట్ చేస్తుంది. కానీ నీ వాళ్ళకి యాక్సిడెంట్ అవటం నువ్వు చూడలేవు కనుక దాన్ని ఎలా సింబలైజ్డ్ గా చేంజ్ చేస్తుందంటే, లైక్ బర్డ్ ఏదైనా నీ హెడ్ మీద తిరుగుతున్నట్టు, ఈగల్ నీ వైపుగా ఫోర్స్ గా వస్తున్నట్టు ఇలా క్రియేట్ చేస్తుంది. గుర్తు పెట్టుకో, యువర్ మైండ్ ఈస్ డూయింగ్ ఫేవర్. నీ బాడీ ఎలా అయితే ఆటోమేటిక్ గా హీల్ అవ్వటానికి ట్రై చేస్తుందో అదే విధంగా నీ మైండ్ నిరంతరం థాట్స్ అండ్ డ్రీమ్స్ లో నిన్ను హీల్ చేయటానికి ట్రై చేస్తూనే ఉంటుంది, నిన్ను ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. దానికి నువ్వేం చేస్తున్నావు? ఇంకా ఇంకా బయట ప్రపంచంలో ఉన్న గార్బేజ్ ని తెచ్చి నీ మైండ్ లో వేస్తున్నావు. ఇప్పుడు చెప్పు, నాకు ఓవర్ థింకింగ్ ఉంది, థాట్స్ లూప్ లో చిక్కుకున్నాను, బేర్ చేయలేకపోతున్నాను అనే ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఆ థాట్స్ లూప్ ని క్రియేట్ చేసింది ఎవరు? సో ఇకపై థాట్స్ లూప్ ఉన్నా, ఫియర్ డ్రీమ్స్ ఉన్నా భయపడకు, ఇరిటేట్ అవ్వకు. నేను ఎందుకు ఇలా అయిపోతున్నానని ఇంకా ఎక్కువగా ఆలోచించుకో. యువర్ మైండ్ ఈస్ ట్రైయింగ్ టు సే సంథింగ్. నీలో ఏదో బ్లాకేజ్ ఉంది. సో కామ్ డౌన్ అండ్ ట్రై టు రిలీజ్ దట్. నీ సైడ్ నుండి నువ్వు హీల్ చేయటానికి, లెట్ గో చేయటానికి నీ వంతు ఎఫర్ట్స్ పెట్టు. హియర్ ఇస్ ద సీక్రెట్. నిన్ను నువ్వు కామ్ డౌన్ చేయటానికి నిద్రపోయే వరకు వెయిట్ చేయక్కర్లేదు. ఆ టాస్క్ ని మైండ్ కే వదిలేయక్కర్లేదు. నీ వంతు ఎఫర్ట్ నువ్వు పెట్టచ్చు. అదే విల్ఫుల్ థాట్స్ తో పాజిటివ్ థింకింగ్ చేయి, మంత్రా చాంటింగ్ చేయి, నీ థాట్స్ ని అబ్జర్వ్ చేయి నిరంతరం. ఇవి నీ బ్లాకేజెస్ ని పోగొడతాయి. పాజిటివ్ థింకింగ్. ఉదాహరణకి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు నీ ముందున్న వాళ్ళు స్లోగా వెళ్తున్నారు, ఆటోమేటిక్ గా థాట్స్ రైజ్ అవుతాయి. కోపం వస్తుంది, తిట్టాలనిపిస్తుంది, డిఫరెంట్ ఆటోమేటిక్ థాట్స్ వస్తాయి. వాటిని విల్ఫుల్ థాట్స్ తో రీప్లేస్ చేయి. ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ టు రిలాక్స్ అండ్ స్లో డౌన్ అండ్ అబ్జర్వ్ మై బ్రీత్ అని చెప్పుకో, లేదా నీకు నచ్చిన సెంటెన్స్ చెప్పుకో. ఇలా ఎవ్రీ టైం ఆటోమేటిక్ థాట్స్ వస్తున్న ప్రతిసారి విల్ఫుల్ థాట్స్ తో రీప్లేస్ చేయి. స్లోగా ఇది నీకు ఒక హ్యాబిట్ లా మారిపోవాలి. నెక్స్ట్ మంత్రాస్. నీలో కొన్ని అన్వాంటెడ్ థాట్స్ వస్తున్నాయి అంటే వాటితో నువ్వు ఫైట్ చేయక్కర్లేదు, వాటిపై కాన్సన్ట్రేట్ చేయక్కర్లేదు. జస్ట్ రీప్లేస్ దమ్ విత్ మంత్ర. ఓం అని చాంట్ చేయి, లేదా నీ ఫేవరెట్ గాడ్ నేమ్ చాట్ చేయి. ఇది టూ రిలీజియస్ గా అనిపిస్తుందంటే జస్ట్ సే అ సింగిల్ పాజిటివ్ వర్డ్ యాజ్ అ చాంటింగ్. లేదా ఆ సిచ్యువేషన్ లో నిన్ను ఏ థాట్ అయితే అటాక్ చేస్తుందో దానికి సరిగ్గా ఆపోజిట్ గా అఫర్మేషన్ చెప్పుకో. ఐఎమ్ ఆల్వేస్ ఫైన్, ఐఎమ్ విల్లింగ్ టు డూ దిస్, ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు ఫేస్ దిస్ అని చెప్పుకో. నెక్స్ట్ అబ్జర్వ్ థాట్స్. నువ్వు ఏదో పని చేస్తున్నావు, నువ్వు ఏదో చూస్తున్నావు, నీతో ఎవరో ఏదో అంటున్నారు, దాని గురించి ఏం థింక్ చేయకు.
Just watch. This is the actual consciousness. As I told you earlier, you are in the seat of awareness. So relax ga కూర్చో, నీ మైండ్ అండ్ హార్ట్ ని అబ్జర్వ్ చేయి. The outside world has nothing to do with you, so థింక్ చేయకు. ఇలా చేస్తే థాట్స్ అండ్ ఎమోషన్స్ నిన్ను ఇంకా పుల్ చేయవు. జస్ట్ సిట్, రిలాక్స్ అండ్ రిలీజ్. ఈ ప్రపంచాన్ని చూడు, ఎంజాయ్ చేయటానికి ట్రై చేయి. పర్సనల్ గా తీసుకొని నీలో ఒక చీకటి ప్రపంచాన్ని క్రియేట్ చేయకు. నీ ఆలోచనలు చూడు, నువ్వు ఆలోచనగా మారకు. ఇప్పుడు ఫైనల్ గా నీలో ఉన్న ఇంకో ముఖ్యమైన క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాం. సరే, నేను ఈ లైఫ్ ని ఎంజాయ్ చేశాను, సఫర్ ని రిలీజ్ చేశాను, వాట్ నెక్స్ట్? ఈవెన్ ఆఫ్టర్ మై డెత్ am I still there? నేను ఉంటానా, ఉండనా? ఈ ప్రశ్న నీకు ఎన్నో ఏళ్ల క్రితమే వచ్చి ఉంటుంది. దీనికి సమాధానం ఒక్కరు తప్ప ఎవ్వరూ ఇవ్వలేరు, అది నువ్వే. ఎస్, నీ అంతటా నువ్వే విట్నెస్ అవుతావు. ఆఫ్టర్ లైఫ్ 2 విషయాలు జరిగే అవకాశం ఉంటుంది. ఒకటి, యు ఆర్ నాట్ దేర్. ఇలా అయితే అసలు క్వశ్చనే లేదు. అయ్యో నేను లేనేంటి అన్న ప్రశ్న గాని భయం గాని నీకుండదు. వాట్ ఇఫ్ యు ఆర్ దేర్? జస్ట్ ఇమాజిన్ యు గాట్ ద ఆన్సర్. ఈ అనంతమైన విశ్వాన్ని శరీరం లేకుండా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ నీకు దొరుకుతుంది. ఎండ్లెస్ యూనివర్స్ లో నువ్వు ట్రావెల్ చేస్తావు. ఒక డిఫరెంట్ అండ్ బ్యూటిఫుల్ వరల్డ్ లోకి అడుగు పెడతావు. చాలా మందికి జీవితం అంతం అవటం అంటే భయం కలుగుతుంది. ఎందుకంటే వారిని శరీరంతోనూ, మనుషులతోనూ, వస్తువులు, కార్, ఇల్లు ఇలా ఐడెంటిఫై చేసి అటాచ్ చేసి చూస్తారు కనుక. కానీ ఆథర్ ఏం చెప్తాడంటే, ఇట్ ఈస్ వన్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్.